లేదన్నా మాస్ జాతర మీద హై ఎక్స్పెక్టేషన్స్ రావడానికి ఫస్ట్ రిలీజ్ అయిన పోస్టర్ తర్వాత సాంగ్ మీరు ఇడియట్లో టాప్ సాంగ్ అది మొత్తం జనాలందరూ పాడేసుకొని ఇప్పుడు రవితేజ గారిది మేము ఏదైనా చూపించాలి ఇమిటేషన్ అని అంటే ఫస్ట్ ఆ సాంగ్ ఎత్తుకుంటాం. ఆ ట్యూన్ని పట్టుకురావాలన్నది భీమ్స్ గారి ఐడియానా మీ ఐడియానా డైరెక్టర్ గారి ఐడియా? అది నాకు తెలిసి భీమ్స్దే ఐడియా అది. ఫస్ట్ ఈ ట్యూన్ చెప్పాడు, అప్పటికే ట్యూన్ చెప్పాడు, దీంట్లో ఇది కలిపితే చాలా బాగుంటుంది, తందే మొత్తం తందే. సూపర్. అండ్ ఇప్పుడు రేపు ఆడియో విన్నారు కదా, రేపు థియేటర్లో అది ఇంకోలాగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇంకా ఊగిపోతారని నాకు ఉంది డెఫినెట్గా. అని శ్రీలీల గారి చాయిస్ మీద అన్నావు మామూలుగా అనుకున్నాం, దానికి ఏమి వేరే ఆప్షన్ పెట్టుకుని లీలా ముందు నుంచి లీలానే అనుకున్నాం. లీలా ఇంకోటి ఏంటంటే ఆ క్యారెక్టర్కి కంపల్సరీ తెలుగు స్పీకింగ్ ఫన్ కూడా చేయాలి, ఎందుకంటే డబ్బింగ్ లో ఆ ఫన్ పోద్ది, డెఫినెట్గా రాదు అది. సో తెలుగు ఆమె పైగా శ్రీకాకుళం స్లాంగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేసలా, చాలా బాగా చెప్పి చాలా బాగుంది. అండ్ ఇప్పుడు దాకా చూసిన లీలాకి ఈ లీలాకి డెఫినెట్గా తేడా ఉంటుంది. నేను ట్రైలర్ చూడడం జరిగింది, అంటే ఇప్పటికి ఇంకా రిలీజ్ అయినది. ట్రైలర్లో మాత్రం అసలు ఆ క్లైమాక్స్ షార్ట్స్ అవన్నీ వచ్చాయి కదన్నా, బ్లాక్ షర్ట్ వేసుకొని యాక్షన్ ఎపిసోడ్స్ అందరు కొట్టేసినట్టున్నారు. వెంకట్ మాస్టర్ కదా, మొత్తం వెంకట్ పృథ్వీ. మీరు డాకు మహారాజు వెంకట్ గారే దీంట్లోనూ, వెంకట్ గారు వెంకట్ చాలా వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టెక్నీషియన్, పృథ్వీ ఏమో అప్కమింగ్ టెక్నీషియన్. ఇద్దరు సూపర్ టెక్నీషియన్స్. స్టైల్ ఉంటుంది, పృథ్వీలో స్టైల్ ఉంటుంది, వెంకట్లో స్టైల్తో పాటు మాస్ ఉంటుంది. పర్ఫెక్ట్. అని మీ ఇద్దరిలో కాంబినేషన్ అంటే ఏదన్నా ఉంటే ఫ్రాంక్ అంటే డైరెక్ట్గా మొహం మీద ఫ్రాంక్గా ఏదైనా కష్టాలు పడ్డారా మీరు అంటే బొక్క ఎవరికోసం పడ్డా నా కోసం పడ్డారని చెప్పే టైప్ మీరు. ఇదేమో ఏదైనా మాట్లాడంటే ఫస్ట్ ఒకసారి లేని కూడా వచ్చేస్తుండేటప్పుడు. మీ ఇద్దరికి ఎప్పుడైనా ఫ్రాంక్ గా మాట్లాడుకుని గొడవలు జరగడం కానీ అరుపులు కేకలు అక్కడ వరకు వెళ్ళకపోయినా అరుపులు హీరోలతో ఎవరైనా అరుపులు కేకలు వెళ్తే కామన్ సెన్స్ ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సార్ నా మీద అలిగే ఉన్నారు 27 డేట్ పోయిందని. అంటే ఇది కూడా ఒకటి ఉంది అన్న, అసలు ఈ యూనియన్ గొడవలు దీనివల్ల లేట్ అవ్వడము అది కాదు కానీ సరే ఇంకా రీజన్స్ గురించి కూడా మాట్లాడుకోవడం వేస్ట్ అనవసరం కానీ. సో కాకపోతే ఇదైతే ఒకటి ఉందన్న, 75th ఫిలిం లేట్ అవుతుందని ఫ్యాన్స్ ఉన్నారు. సో సార్ది 75th ఫిలిం కాబట్టి మీరు ఏం ప్రామిస్ చేస్తున్నారు? లేట్ అయినా లేటెస్ట్గా వస్తామన్నట అలాంటి ఏం లేదు కానీ ఆమె ఇప్పుడు నువ్వు ఇందాక ఫస్ట్ లో ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో అన్నావు కదా మళ్ళీ అడగదు ఇది అది, కానీ ఇప్పుడు నేను చెప్తే వీళ్ళు వింటారో నమ్ముతారో కూడా నాకు తెలియదు. కానీ ఇంటర్వెల్కి ఒక 20 నిమిషాల ముందు నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, ఒక 15 minutes చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఒక పాట వస్తుంది, ఆ పాట నుంచి క్లైమాక్స్ లీడ్ దాకా ఒక 1 hour సినిమా ఉంటుంది. ఈ 1 hour 25 minutes అరౌండ్ ఇంటర్వెల్ ముందు 20 minutes ఈ 1 hour సినిమా అయితే ఊగిపోతుంది గ్యారంటీ స్క్రీన్. అదైతే నేను గ్యారంటీ చెప్తున్నా. నీకు కూడా రెడీగానే ఉంది, నీకు చూపిద్దాం రెడీ అయ్యాడు బాను కూడా 3 రోజులు నువ్వు చూద్దు. కానీ ఒక సెకండ్ హాఫ్లో ఒక చిన్న ఫన్ ఎలిమెంట్స్ తర్వాత బాగుంటుంది, తర్వాత స్టార్ట్ అవుతుంది ఒక సాంగ్ మాస్ సాంగ్తో. అక్కడి నుంచి ఆమె ఎమోషన్ కానీ ఆమె యాక్షన్ బ్లాక్స్ కానీ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారిది, అవన్నీ దాకా అసలు షేక్ అయిపోతుంది స్క్రీన్ గ్యారంటీ. సార్ 75th ఫిల్మ్ రవితేజ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఎగ్జాక్ట్గా మూమెంట్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. ప్లస్ సార్ అన్నట్టు మాస్ సినిమా తీయడం అంత ఈజీ కాదు కదా, ఆ మూమెంట్స్ అన్ని కరెక్ట్గా కూర్చుంటాయి కూడా. అని ఇప్పుడు నా సినిమా కూడా నేను చెప్తున్నాను అనుకుంటారు జనం, కానీ నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. లేదు నేను ట్రైలర్ చూసినప్పుడు మీది రాజేంద్ర ప్రసాద్ గారిది హిలేరియస్గా అనిపించింది, చాలా బాగుంది. అదంతా నేను అదే నీకు ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు ఎందుకు చెప్తున్నానంటే మిగతా అదంతా ఇప్పుడు రవితేజ గారి స్టైల్ ఒక ఎటకారం కామెడీ ఉంటుంది కదా, అదంతా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఆ కామెడీ ఆ సెన్స్లో వెళ్తూ ఉంటుంది, కూల్గా రిలాక్స్డ్గా వెళ్తూ ఉంటుంది. కథ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్వెల్ లీడ్ నుంచి ఇక ఎత్తుకుంటే సినిమా నీకు ఇంకా క్లైమాక్స్ ఫైట్ దాకా తగ్గదు సినిమా. ఇక్కడ విజువల్గా కూడా చాలా స్టన్నింగ్ ఉంది. అంటే ఈ మధ్య చాలా స్టన్నింగ్ గా లేదన్నా, అంటే నేను చూస్తున్న ట్రైలర్ డాకు మహారాజ్కి మీరు అదే ప్రామిస్ చేశారు. అప్పటి వరకు నా బాలకృష్ణ గారి సినిమా మీరు చూసినట్టుగా కాకుండా కొత్తగా ఉంటుందని. ఇదైతే విజువల్లీ మనం చేసే మా సినిమాలో క్రాక్ ఉంటుంది కదన్నా, క్రాక్ అప్పుడు భలే కొత్తగా ఉంటది. అంటే విజువల్ సైడ్ దీంట్లో కూడా నీకు సెకండ్ హాఫ్ లో 2 బ్లాకులు క్రాక్ రేంజ్ లో విజువల్స్ ఉన్నాయి, క్రాక్ రేంజ్ లో ఎమోషన్ ఉందని అనిపిస్తుంది గ్యారంటీ. సూపర్. అదేనా డిఓపి గారి గురించి చాలా బాగా చేశాడు కదన్నా. అసలు ఆయన విజువల్స్ అన్ని చూస్తుంటే మహావీరన్ కెమెరామెన్, మహావీరన్ కెమెరామెన్ చాలా బాగా చేశాడు. అదే నాకు కొంచెం ఆర్టిస్టిక్ స్టైల్ సినిమాల నుంచి సడన్ గా కమర్షియల్ లోకి వచ్చినప్పుడు వచ్చి ఆ కొత్త వైబ్ ఉంటుంది కదా, ఆ వైబ్ తను కూడా ఎలాంటి సినిమా నేను చేయాలని తనకి ఇష్టం ఇలాంటి సినిమాలు చేయటం అంటే సూపర్. నేను క్లైమాక్స్ సెట్కి నేను వచ్చాను,
అప్పుడు చూసినప్పుడు ఆ యాక్షన్ బ్లాక్, క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని ఫీలింగ్ నాకు. చూసినప్పుడు అనిపించిందా? అది అసలు సెట్లో చూస్తున్నప్పుడు చూసి చెప్పు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. అనే ఇంకొకటి అంటే మెయిన్గా మనం వస్తున్నప్పుడు డ్యాన్స్ గురించి మాట్లాడితే, సో మీకు శ్రీలీల గారికి సెట్ అయినట్టు ఇంతవరకు చాలామంది హీరోయిన్స్తో మీరు చేశారు, కానీ శ్రీలీల గారితో డ్యాన్స్ అంటే మాత్రం ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది. అంటే తను సూపర్ డాన్సర్, అది అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు యాక్చువల్లీ ఇంకొక మేజర్ డాన్స్ నెంబర్ రిలీజ్ చేయాలి, అది రిలీజ్ దగ్గరలో రిలీజ్ చేద్దామని అది హోల్డ్ చేసి సాంగ్ అవ్వాలని కోరుకుంటున్నాను. లేదు ఆ సాంగ్స్ అన్ని అది కూడా సెకండ్ సాంగ్ కి అలా లిరిక్స్ మీద చిన్న కాంట్రవర్సీ వచ్చింది, ఏంటి బూతులు పెట్టారు ఇది అంటున్నారు. అది నాకు విషయం నేను అన్నప్పుడు చాలా మంది సార్ వాళ్ళు ఆ లాస్ట్ ది వదిలేసి ఫస్ట్ ది మాత్రమే తీసుకుంటున్నారు కొంతమంది, అందరూ కాదు. అది సార్ అది చాలా బాగుంది. ఇప్పుడు రాయలసీమ బ్యాచ్ ఉంది అనుకోండి సార్, డిస్ట్రిబ్యూటర్ కానీ ఎక్స్పర్ట్ కానీ పాట అద్దరిపోయింది సార్. మీరు మళ్ళీ ఇప్పుడు ఆ బూతులు పెట్టారు ఏంటని మీకు ఎవరైనా చెప్తే మీరు అది ఎడిట్ చేస్తారేమో, లేకపోతే లిరిక్స్ మారుస్తారేమో, అలాంటి పనులు చేయకండి సార్, ఇది చాలా బాగుంది సార్ పాట అని రాయలసీమ నుంచి ఎక్స్పర్ట్ సార్ అదే అంటాను సార్. ఒక్కొక్క జానర్ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఎంబ్రేస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అందరినీ ఈక్వల్ గా ఎంటర్టైన్ చేయడానికి ఏంటి అనేది మనం ఆ డైలమాలో ఉండకుండా మనం ఒకటి అనుకుని కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోవడమే సార్. ఇంకా తర్వాత దీని మీద ఇంకో క్లారిఫికేషన్ నేను కొన్ని సాంగ్స్ ఉంటాయి దాంట్లో నిజంగానే పచ్చి బూతులు ఉంటాయి, వాటి గురించి ఎవడో పట్టించు స్మూత్ గా చెప్తారు అది పచ్చి బూతులు ఉంటాయి. కొన్ని సాంగ్స్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ రిఫర్ వాటి గురించి మహాన్ తెలుసుకోలేదు, కానీ యా డెఫినెట్ గా అమ్మని అక్కని అని కూడా గాళ్ళు మొక్కిపోతా అది వదిలేస్తున్నారు. ఏమిటండి ఆ సాహిత్యం ఏంటండి అనుకున్న కొంతమంది ఉంటారు, వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు. రేపు థియేటర్ చూస్తారుగా ఆ సాంగ్, లాస్ట్ సాంగ్ లో కూడా ఎటకారమే చేసాం, ఫుల్ ఎటకారమే. ఇప్పుడు దానికి కూడా కాంట్రవర్సీ, దానికి కూడా తిడతారు, కానీ దాంట్లో కూడా ఎటకారమే చేసాం. అది లాస్ట్ సాంగ్ కమర్షియల్ సాంగ్, మాస్ బీట్ డాన్స్ నెంబర్, సెట్ నెంబర్, లీలాను రవితేజ గారు ఎరగ తీసేసి డాన్స్, అది తర్వాత రిలీజ్ దగ్గర రిలీజ్ చేద్దాం, అది కూడా కాంట్రవర్షియల్ లిరిక్సే మళ్ళీ.